చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే కాకుండా ఓ వ్యక్తి ప్లాట్ను సైతం కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలున్నా మాన్భూమ్ నిర్మాణ సంస్థ వ్యవహారంపై జీహెచ్ఎంసీ మౌనంగా ఉంటున్నది. ఫిర్యాదులు వచ్చినా హైకోర్టు ఆదేశాలున్నా అధికారులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావితీస్తున్నది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో ఈ నిర్మాణ సంస్థ అపార్ట్మెంట్స్ నిర్మిస్తోంది. తన 277 గజాల ప్లాట్ను మాన్భూమ్ నిర్మాణ సంస్థ తప్పుడు ధృవపత్రాలతో కబ్జా చేసిందని, పరికి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాలను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఇప్పటికే హైకోర్టులో ఓ వ్యక్తి రిట్ పిటిషన్ దాఖలైంది. దీంతో వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. అయినా పట్టించుకోకపోవడంతో కూకట్పల్లి జోనల్ కమిషనర్, గాజుల రామారం డిప్యూటీ కమిషనర్ హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ సైతం దాఖలైంది. ఇక గాజుల రామారంలో మాన్భూమ్ నిర్మాణ సంస్థ చేపట్టిన భారీ కట్టడాలపై జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులకు స్థానికంగా ఉన్నవారు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే నిర్మాణం జరుగుతున్న సర్వే నంబర్ 295 ప్రాంతంలో తనకున్న 277 గజాల ప్లాట్ను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఓ బాధితుడు 2024 ఫిబ్రవరి, నవంబర్లో జీహెచ్ఎంసీ అధికారులకు 2 సార్లు కంప్లైంట్ చేశాడు. అయినా వారు స్పందించకపోవడంతో బాధితుడు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. మాన్భూమ్ చేపడుతున్న నిర్మాణాలు ఆపేలా జీహెచ్ఎంసీ కమిషనర్ గాజుల రామారం సర్కిల్ ఏసీపీలను ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. బాధితుడి విన్నపం మేరకు కోర్టు అక్రమ నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని చట్ట ప్రకారం పరిశీలించి 3 వారాల్లో పరిష్కరించారని గాజుల రామారం డిప్యూటీ కమిషనర్ కూకట్పల్లి జోనల్ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బాధితుడు కూకట్పల్లి జోనల్ కమిషనర్, గాజుల రామారం డిప్యూటీ కమిషనర్లపై కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక కోర్టు సదరు అధికారులను నేరుగా కానీ అడ్వకేట్ ద్వారా కానీ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో ఎక్స్ పార్టీ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుందని అందులో పేర్కొంది. దీంతో ఆ పిటిషన్పై మాన్భూమ్ చేపడుతున్న నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు వివరాలను పేర్కొంటూ ఆగస్టులో జీహెచ్ఎంసీ అధికారులు కోర్టుకు నివేదిక అందజేసినట్లు తెలిసింది. గాజుల రామారంలో మాన్భూమ్ సంస్థ నిర్మిస్తున్న అపార్ట్మెంట్స్ కు గత ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. ఇక దీని వెనుక అప్పటి అధికార పక్షంలో ఉన్న కొందరు మంత్రులు, నేతలు కీలకంగా వ్యవహరించినట్లు చర్చ జరుగుతోన్నది. అయితే ఈ నిర్మాణాలపై అది నుంచే అనేక ఆరోపణలు వస్తున్నాయి. పరికి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను ఆక్రమించడంతో పాటు ప్రైవేటు వ్యక్తుల ప్లాట్లను సైతం కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని వివిధ ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇంత జరుగుతున్న జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం మౌనంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి ఎఫ్టీఎల్ జోన్ సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఇప్పటికీ గత కొంతకాలంగా ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నటువంటి అనేక నిర్మాణాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి అనేక అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ ఆస్తులను కూడా కాపాడడానికి ప్రభుత్వం అయితే ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఆ కమిటీలో ఉన్నటువంటి అంటే ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నటువంటి చెరువులే కావచ్చు, దానికి సంబంధించిన ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి పరిరక్షించడం కొరకు మాత్రం ఒక కమిటీ జరుగుతుంది. దీనికైతే ఇప్పటికీ ఎవరైతే బాధితులు ఉన్నారో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుకు సంబంధించిన వారందరిపై ఇప్పటికీ అనేక అక్రమ నిర్మాణాలు కూడా కూల్చివేసినటువంటి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి కమిటీ కూడా ఒక నిర్ణయం కూడా తీసుకుంది. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మరికొన్ని మంది అంటే 277 గజాలు ఒక వ్యక్తి కబ్జా చేశాడంటూ చెప్తూ సర్వే నెంబర్తో సహా కోర్టును ఆక్రమించిన ఆ క్రమంలో కూడా వీరందరికీ కోర్టు నుంచి కూడా ఒక ప్రభుత్వ ఉన్నతాధికారులకు కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసులను బేఖాతరు చేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులతో అంటే డబ్బే ద్వేయంగా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి కోర్టు ఆర్డర్ ని బేఖాతరు చేస్తున్నారనేదే అక్కడ ఉన్నటువంటి సభ్యులు కూడా చేసినటువంటి ఆరోపణ. ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూడాలి. ఎవరైతే అవినీతికి పాల్పడుతున్న అధికారులు ఉన్నారో చట్టపరంగా వారికి శిక్షించాలనేదే అక్కడ చెప్తున్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి అధికారులకు విన్నపం చేసినటువంటి సభ్యులు. ఈ విషయాన్ని చూసుకున్నట్లయితే మొత్తం ఓవరాల్ గా జిహెచ్ఎంసీ పరిధిలో చెరువులు ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నటువంటి వాటన్నిటికీ పర్మిషన్స్ ఎలా వస్తున్నాయి, దీనికి సంబంధించిన అధికారులు ఎలా ఇస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి కమిటీ ఒకటి ఉన్నది. ఓవరాల్ గా చూసినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా కాదు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ జోన్ లో నిర్మాణాలు చేపట్టకూడదని ఒక నిబంధనలు కూడా ఉన్నాయి. దీనికి అధికారులకు కూడా ఒక
కమిటీ ప్రకారం నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కానీ తూతూ మంత్రంగా చేస్తున్నటువంటి అధికారులు నామమాత్రంగా చూసి చూడనట్టుగా వ్యవహరించడం తోటి ఈ ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నట్టు చెరువు కుంటలలో పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు కట్టి అంటే అవినీతికి పాల్పడుతున్నారు. ఎవరైతే ఆ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో అధికారులకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి హైకోర్టుకు హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసులను కూడా బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఇలా కొనసాగినట్లయితే హైదరాబాద్ అంటే ప్రాంతానికి సంబంధించి చూసినట్లయితే ఇక చెరువు కుంటలు అనేది కనబడకుండా పోతాయి, కనుమరుగయ్యే పరిస్థితి కూడా ఉందనేది కూడా అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి కొనసాగినట్లయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక చెరువులు ఇప్పటికీ చూసుకున్నట్లయితే లానా పరిధిలో కానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అనేక చెరువులు కనుమరుగైపోతున్నాయి. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసం చేస్తూ అనేక అమాయక ప్రజల నుంచి అంటే కన్స్ట్రక్షన్స్ పేరుతోటి మోసాలు చేస్తూ పర్మిషన్ ఒక దగ్గర ఉండి మరొక దగ్గర నిర్మాణాలు చేపట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కొని వీరు కన్స్ట్రక్షన్ చేసి వెళ్ళిపోయే క్రమంలో హైదరాబాద్ జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చినటువంటి తప్పుడు నివేదికలే కావచ్చు, తప్పుడు పర్మిషన్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి వారికి ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.